ఇప్పుడు క్వశ్చన్స్ అంటే చిరంజీవి గారు అనగానే మీరు అన్నట్టు ఆయన ఒక వింటేజ్ లుక్స్, ఆయన ఇదంతా కామెడీ టైమింగ్, ఇదంతా ఎవ్రీథింగ్ ఓకే. బట్ ఆయన డ్యాన్సులకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఎప్పటికీ ఉంటుంది అది. సో ఇప్పటివరకు వచ్చిన 2 సాంగ్స్ కూడా చాలా మీరు అన్నట్టు ఒక వైబ్ తోటి, మీసాల పిల్లంతా ఒక గ్రేస్ ఉంది, తర్వాత మెగా క్లాస్ అన్నారు. సో బాస్ నుంచి ఒక సోలో సాంగ్ ఆయన వింటేజ్ ఏదైతే ఉందో వాటితోటి ఆయన సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆయన ఏం ప్లాన్ చేశారు? ఉంది 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 మంచి నంబర్ ఉంది అది. మంచి నెంబర్. సో అది కూడా 4th సాంగ్ వస్తుంది. సో 3rd సాంగ్ ఇందా చెప్పినట్టు చిరంజీవి గారి వెంకటేష్ గారి సాంగ్ మోస్ట్లీ డిసెంబర్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేస్తాం. బట్ ఆయన సోలో సాంగ్ ఒకటి ఉంది, ఇంట్రో సాంగ్. మీరు అడిగిన ఏదైతే ఉన్నాయో అన్ని సాంగ్లో ఉంటుంది అది. అట్ ద సేమ్ టైమ్ ఆయన మేనరిజమ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అది కూడా సార్. అంటే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ మాసుల్లో బాగా మాస్ అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి అభిమాని సాధారణ సినిమా ప్రేక్షకుడు కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. సో మరి అనిల్ గారు అలాంటి మేనరిజమ్స్ ఎన్ని చేయించారు, ఎలా ఉండబోతుంది? అంటే ఈ సినిమాలో పర్టికులర్గా నేను అది సంక్రాంతికి వస్తున్నాను కూడా, నేను F2లో కనుక వెంకీ హాసన్ అన్నట్టు, తర్వాత సర్లేర్లు ఎవర్ బిఫోర్ అన్నట్టు ఇలాంటి 1 లైనర్స్ కొద్దిగా తగ్గిస్తూ వచ్చా. ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాను కూడా ప్లాన్డ్గా ఏం చేయలేదు. బట్ కురికెత్త అది వెళ్ళిపోయింది. అది మేము అది లూప్ లాగా చేద్దామని అనుకోవాలి. సో ఈ సినిమా కూడా ప్రత్యేకంగా ఏదో పెట్టాలని చేయలేదు కానీ, బట్ ఎవ్రీ సీన్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ వరకు చిరంజీవి గారి టైమింగ్ కానీ, ఆయన బిహేవియర్ కానీ, సో ఆయన 1 లైనర్స్ మాట్లాడే విధానం చాలా న్యాచురల్గా, లైవ్లీగా, మన పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో మాట్లాడినట్టు చాలా బాగుంటుంది. సో దాంట్లో ఏది కనెక్ట్ అవుతుందో నేను చెప్పలేను. బట్ ఆయన ఇంకా షో స్టీల్ చేసేసారు అంతే.